లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల సంఘం. ప్రధానంగా అభ్యర్థుల ఖర్చుపై ఫోకస్ చేసింది. ఎన్నికల్లో డబ్బు ఖర్చులపై నిఘా పెట్టింది ఎన్నికల సంఘం. అభ్యర్థుల ఖర్చు, అక్రమ డబ్బును అరికట్టేందుకు 9 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం 700 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక కోసం 600 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినట్లు గుర్తించింది ఈసీ. మొత్తం 19 ఏజెన్సీలు నగదు, మద్యం, గిఫ్ట్ల వంటి వాటిపై నిఘా పెట్టింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఎన్నికల్లో డబ్బు కట్టడికి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? తెలంగాణలో ఎన్నికలు ఏవైనా సరే డబ్బు, మద్యం ఏరులై పారుతూ ఉంటాయి. ఇక మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము, ఈ మద్యం ప్రభావితం అనేది చాలా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను చాలా ప్రభావితం చేసింది, చాలా పెంచారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే కూడా తెలంగాణలోనే రికార్డు స్థాయిలో ఈ డబ్బును ఎన్నికల్లో ఓటర్లకు వెదజల్లారని చెప్పేసి పెద్ద చర్చ కూడా జరిగింది. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు, తర్వాత ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అభ్యర్థులు ఖర్చు పెట్టినటువంటి ఈ నగదును దృష్టిలో పెట్టుకొని ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎంతో కొంత వీలంత మట్టుకు కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే మొత్తం అంటే గత అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 119 ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 51 నియోజకవర్గాలలో ఈ డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు పెట్టారని చెప్పేసి ఎన్నికల సంఘం ఒక అంచనాకు వచ్చింది. ఆ 51 అసెంబ్లీ నియోజకవర్గాలపైన ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఈ నగదు విషయంలో ఎక్కువగా ఫోకస్ పెట్టింది. గతంలో మనం చూసాము, హుజురాబాదు ఉప ఎన్నికలప్పుడు కూడా దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల విషయానికి వస్తే కూడా అక్కడ కూడా మనకు దాదాపు 600 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. సో ఇట్లా మేజర్గా గతంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కువగా డబ్బు అనేది ప్రభావితం చూపిందో, డబ్బు దానిపైన పెద్దగా చర్చ జరిగిందో, దానిపైన ఈ కంప్లైంట్స్ వచ్చాయో అలాంటి నియోజకవర్గాలను గుర్తించినటువంటి ఎన్నికల సంఘం మొత్తం 51 ఉన్నట్లు సిఇఓ వికాస్ రాజు కూడా మొత్తం 51 నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు. సో ఆ వాటిపైన ప్రత్యేకంగా ఈ స్పెషల్గా ఈ నగదు పంపిణీ విషయంలోనే ఎక్కువగా మేము ఫోకస్ పెడుతున్నామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే అందులో కొన్ని మనము చెప్పొచ్చు, ఈ మల్కాజ్గిరి, తర్వాత ఈ మునుగోడు, హుజురాబాద్, మెదకు ఇట్లాంటివి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో మొత్తం 51 ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు మళ్ళీ కొత్తగా ఎవరన్నా కంప్లైంట్స్ ఇచ్చినా, ఓటర్స్ కంప్లైంట్ చేసినా మళ్ళీ ఇక్కడ ఎక్కువగా నగదు అనేది ప్రభావితం చూపిస్తుంది అని చెప్పేసి ఎన్నికల సంఘానికి కంప్లైంట్స్ వచ్చినా అలాంటి వాటిపైన ఈ 51తో పాటు మిగతా వాటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెడతామని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. అందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 9 మందిని కేవలం ఈ నగదు ప్రభావితం సంబంధించి ఈ నగదు ఏదైతే ఈ ఎక్స్పెండిచర్ ఉంటుందో ఈ ఎక్స్పెండిచర్కి సంబంధించి దానిపైనే స్పెషల్గా నిఘా పెట్టే విధంగా 9 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఇక దీంతో పాటు మద్యము, తర్వాత డబ్బు, తర్వాత మిగతా వాటిపైన గిఫ్టులు, కొంతమంది రాజకీయ నేతలు ఓటర్లకు గిఫ్టుల రూపంలో ఇచ్చి కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిపైన మొత్తం 19 ఏజెన్సీకి సంబంధించినటువంటి అధికారులు ఈ డబ్బు, మద్యం, ఈ గిఫ్ట్ లాంటి వాటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావితం అనేది, ఈ నగదు ప్రభావితం అనేది ఎక్కువగా ఉండకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకునే విధంగా ఎన్నికల సంఘం అయితే ముందుకెళ్తుంది. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఎన్నికల విషయంలో ఎక్కడ కూడా ఈ డబ్బు విషయం కానివ్వండి, మద్యం కానివ్వండి, ఈ గిఫ్ట్ రూపంలో కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అరికట్టిన సిచ్యువేషన్ అయితే మనకు కనబడలేదు. ఎక్కువగానే గత ఎన్నికల్లో కూడా మనం చూసాము, అసెంబ్లీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోల్చుకుంటే తెలంగాణలోనే ఎక్కువగా ఈ డబ్బు అనేది ప్రభావితం చూసినట్లు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఈసారి వీలైనంత మట్టుకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగ్గించాలని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే పెట్టుకున్నది. అందులో భాగంగానే అధికారులను ప్రత్యేకంగా నియమించి వాళ్ళపైన అభ్యర్థులు పెట్టే ఖర్చులపైన ప్రత్యేకంగా నిఘా పెట్టారు. సో ఈ అధికారులే కాదు, ఓటర్స్ కూడా, ప్రజలు కూడా ఎక్కడన్నా అభ్యర్థులు ఎక్కువగా డబ్బు ప్రభావితం చూపించినా, గిఫ్ట్ రూపంలో ఏమన్నా ఇచ్చినా, ఈ మద్యం ప్రభావితం చూపించినా అలాంటి వాటిపైన కూడా అక్కడే ఉండి డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కు రావాల్సిన అవసరం లేదు, అధికారులకే
ఈ కంప్లైంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సివిజిల్ యాప్ అనేది ఒకటి ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది కాబట్టి ఈ సివిజిల్ యాప్ ద్వారా కూడా డైరెక్ట్గా కంప్లైంట్ చేసే అలాంటి వాటిపైన కూడా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది. కాబట్టి ఓవరాల్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మద్యము తర్వాత డబ్బు అనేది వీళ్ళంత తగ్గించే విధంగా ఎన్నికల సంఘం అయితే ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈ 51 అసెంబ్లీ నియోజకవర్గ గత అసెంబ్లీలో ఎక్కడైతే ఈ ఎక్కువగా డబ్బులు పంచారో ఎక్కువ ఈ నగదు ప్రభావితం చూపించనే చర్చలు వచ్చాయో సో వాటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టారు జ్యోతి. థ్యాంక్ యూ యాదగిరి.